ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను సీఎస్‌కే టీమ్ యొక్క స్క్వాడ్ అనాలిసిస్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వీడియోని నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న పాయింట్స్ విధంగా డివైడ్ చేశాను. ముందుగా స్క్వాడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే, అంటే స్క్వాడ్‌లో ఎవరెవరున్నారు? ఏ కేటగిరీ ప్లేయర్స్ ఎవరెవరున్నారు? అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్క్వాడ్ రివ్యూలో బ్యాటర్స్ కింద వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సెకండ్‌లో ఆయుష్ మాత్రే, 3లో ధవల్ బ్రేవిస్, 4లో మాథ్యూ షా, నంబర్ 5 సర్ఫరాజ్ ఖాన్. ఈ 5 మెంబర్స్ ప్లేయర్స్ ప్యూర్ బ్యాటర్స్ కింద సీఎస్‌కే టీమ్‌లో ఉన్నారు స్క్వాడ్‌లో. వికెట్ కీపర్స్ కేటగిరీలో ఎవరెవరున్నారంటే ఫస్ట్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని, సెకండ్ వచ్చేసి సంజు శాంసన్, 3లో ఉర్వల్ పటేల్, 4లో కార్తిక్ శర్మ వీళ్ళున్నారు. ఇవి వికెట్ కీపర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్. నెక్స్ట్ ఆల్ రౌండర్స్ కేటగిరీలో వాళ్ళకి ఫస్ట్ వచ్చే ప్లేయర్ శివం దుబే, సెకండ్ వచ్చే ప్లేయర్ జమ్మీ ఓవర్టన్ లేదా జమ్మీ ఓవర్టన్ అంటారు. ఇంగ్లాండ్ ప్లేయర్. వాళ్ళ స్పెల్లింగ్ అనేది తప్పుగా ప్రొనౌన్స్ చేసుంటే క్షమించండి. 3 వచ్చేసి రామకృష్ణ ఘోష్, నెంబర్ 4లో అమన్ ఖాన్, నెంబర్ 5 జకరీ ఫోక్స్ న్యూజిలాండ్ సంబంధించిన ప్లేయర్, నెంబర్ 6లో అన్షుల్ కాంబోజ్. వీళ్ళు ఆల్ రౌండర్స్. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఈ 2 కేటగిరీ ఆల్ రౌండర్స్‌ని మొత్తాన్ని కలిపి నేను ఆల్ రౌండర్స్ కేటగిరీలో పెట్టాను. నెక్స్ట్ బౌలర్స్. బౌలర్స్‌లో కూడా 2 రకాలుగా డివైడ్ చేశాను. ఫాస్ట్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్. ముందు మనం ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో ఫస్ట్ వచ్చే ప్లేయర్ వచ్చేసి ఖలీల్ అహ్మద్, 2 వచ్చేసి గుర్జప్రీత్ సింగ్, 3 వచ్చేసి ముఖేష్ చౌదరి, 4 వచ్చేసి నాథన్ ఎలిస్, 5 వచ్చేసి మ్యాట్ హెన్రీ. ఇవి ఫాస్ట్ బౌలర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ గురించి. నెక్స్ట్ స్పిన్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకి స్పిన్నర్స్ కేటగిరీలో రాహుల్ చహర్ ఉన్నారు, అఖిల హుస్సేన్ ఉన్నారు, శ్రేయస్ గోపాల్ ఉన్నారు, 4లో ప్రశాంత్ వీర్ ఉన్నారు, 5లో నూర్ అహ్మద్ ఉన్నారు. వీళ్ళు బౌలర్స్ కేటగిరీలో ఉన్నారు. ఇది మొత్తం స్క్వాడ్ రివ్యూ. అంటే ఎవరెవరు ఉన్నారు, ఏ ప్లేయర్స్ ఏ కేటగిరీలో ఉన్నారన్నది ఇది స్క్వాడ్ రివ్యూ. నెక్స్ట్ వచ్చేసి టీమ్ రేటింగ్. అంటే టీమ్ స్క్వాడ్‌ని బేస్ చేసుకొని నా ఒపీనియన్ ప్రకారం ఎంత రేట్ చేస్తాను ఔట్ ఆఫ్ 10. జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ఇది కరెక్ట్ అని రూల్ ఏం లేదు. నా ఒపీనియన్ ప్రకారం 10కి నేను 8.7 ఇస్తాను. ఎందుకంటే బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్ ఎక్కడో కొంచెం వీక్‌నెస్ కొంచెం ఉంది కాబట్టి నేను 8.7 దగ్గర ఆపేస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను నా రేటింగ్‌ని. ఇది టీమ్ రేటింగ్. నెక్స్ట్ బలహీనతలు చూసుకుంటే ముందుగా బలహీనతలు మాట్లాడుకుందాం. బలహీనతల కింద వీళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే బౌలింగ్. ఫాస్ట్ బౌలింగ్ కన్సర్న్. లాస్ట్ టైమ్ కూడా వీళ్ళకి బౌలింగు, బ్యాటింగ్ 2 కన్సర్న్స్ ఉండేటివి. ఎప్పుడైతే వీళ్ళు యంగ్‌స్టర్స్‌ని తీసుకొచ్చారో అప్పుడు బ్యాటింగ్‌లో కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ చూడగలిగాం. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్‌లో. బౌలింగ్‌లో కొంచెం కన్సర్న్స్ అయితే ఉన్నాయి. బౌలింగ్‌లో సరిగ్గా పడకపోవడం, ఒక్కోసారి మంచిగా పర్ఫార్మ్ చేయడం, ఒక్కోసారి పర్ఫార్మ్ చేయలేకపోవడం. సో, దీనివల్ల సీఎస్‌కే టీమ్‌కి కొంచెం బౌలింగ్‌లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని నా ఒపీనియన్ మాత్రమే అండి. నెక్స్ట్ స్ట్రెంత్ విషయానికొచ్చేస్తే బ్యాటింగ్ పవర్ ఇంప్రూవ్ అయింది. ఎక్కువ యంగ్‌స్టర్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల. వీళ్ళకి ఇంకొక బలం వాళ్ళ సీనియర్ మోస్ట్ ప్లేయర్ అంటే మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఐపీఎల్‌లో కూడా మహేంద్ర సింగ్ ధోని. ఇది స్ట్రెంత్, వీక్‌నెస్. ఇది మొత్తం టీమ్ యొక్క స్ట్రెంత్, వీక్‌నెస్. నెక్స్ట్ ఇంజ్యూరీ లిస్ట్. ఎవరైతే ఉన్నారు ఇంజ్యూరీస్‌లో ఈ స్క్వాడ్ మొత్తంలో అంటే ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారండి. ఒకళ్ళొచ్చి నాథన్ ఎలిస్. కొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి, మేబీ తను మిస్ అవుతున్నాడు ఇంజ్యూరీస్‌తో. వరల్డ్ కప్‌లో కూడా చాలా డీసెంట్ పర్ఫార్మ్ చేశాడు. మొన్న రీసెంట్‌గా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా. ముందు వీడియోస్‌లో కూడా మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ యొక్క రివ్యూలో మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వరల్డ్ కప్‌లో అనేది కూడా డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు గాని చూడాలనుకుంటే మన ఛానెల్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్లేయింగ్ 11 ఉన్న స్క్వాడ్‌లో ఇంజ్యూరీ కాకుండా ఉన్న వాళ్ళలో బెస్ట్ స్క్వాడ్ ఎవరు అన్నది నా ఒపీనియన్ ప్రకారం. ముందుగా ఓపెనర్స్ కేటగిరీలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. ఇంకొక ఓపెనర్ అంటే నాన్ స్ట్రైకర్ రన్‌లో దిగుతారు కదా! అని నేను అనుకోవడం ఏంటంటే రెండో ఓపెనర్‌గా ఆయుష్ మాత్రే. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్ జరిగింది కదా! క్షమించండి. టీ20 వరల్డ్ కప్ కాదు. అండర్-19 వరల్డ్ కప్. అండర్-19 వరల్డ్ కప్‌లో ఆయుష్ మాత్రే టీమిండియాకి కప్ వచ్చేలా చేశాడు. అంటే పర్ఫార్మెన్స్ అందరూ చేశారండి. నేను తను తక్కువ చేసి చూడడం లేదు. బట్ కెప్టెన్‌గా తిను ఉన్నాడు అని అని చెప్పడమే నా ఒపీనియన్. ఇది ఓపెనర్స్.
వీళ్ళిద్దరు ఓపెనర్స్‌గా దిగే అవకాశం ఉంది. నంబర్ 3లో నేను అనుకోవడం ఉరుల్ పటేల్‌ని దింపుతారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో ఎక్స్‌పీరియన్స్ కావాలనే ఉద్దేశంతో సంజుని మిడిల్ ఆర్డర్ పంపించి యంగ్‌స్టర్స్‌ని పైకి పెడతారని ఒకవేళ వికెట్స్ గాని బ్యాక్ టు బ్యాక్ పడిపోతే అప్పుడు సంజుని ముందుకు పుష్ చేస్తారని నా ఒపీనియన్. నంబర్ 4లో శివం దూబే, నంబర్ 5లో డెవాల్ డేవిస్. వీళ్ళు దిగే అవకాశం ఉంది. నంబర్ 5 వరకు. నంబర్ 6లో సంజు శాంసన్. చెప్పాను గదా! ప్లేస్‌ని బట్టి ఉరుల్ పటేల్, సంజు శాంసన్ మేబీ ఇంటర్చేంజ్ అయ్యే అవకాశం ఉందని నా ఒపీనియన్. నంబర్ 7లో బ్యాటింగ్ అని బ్యాటింగ్ ముందు చేస్తే మహేంద్ర సింగ్ ధోని రావచ్చు. ఈ నంబర్ 7లో ఏ ప్లేయర్‌ని అయితే చెప్తున్నానో ఆ ప్లేయర్‌ని నేను ఇంపాక్ట్ ప్లేయర్ కింద చెప్తున్నాను. బ్యాటింగ్‌లో ధోని, బౌలింగ్‌లో ఎవరన్నది నెక్స్ట్ చెప్తాను. ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండొచ్చు అని. ఇది నంబర్ 7 వరకు. నంబర్ 8లో అన్షుల్ కాంబోజ్ దిగొచ్చు. నంబర్ 9లో ఖలీల్ అహ్మద్. నంబర్ 10లో నేను రాహుల్ చహర్‌ని పెడుతున్నాను. లేకపోతే శ్రేయస్ గోపాల్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంకా నంబర్ 10లో వచ్చేసి చెప్పేసాను కదా ఇప్పుడే. నంబర్ 11 వచ్చేసి ముఖేష్ చౌదరి ఫాస్ట్ బౌలర్స్‌లో. ఒకవేళ లేదు ఇంకొక స్పిన్నర్‌ని కూడా తెచ్చుకోవాలనుకుంటే ముఖేష్ చౌదరి కాకుండా ప్రశాంత్ వీర్ అనే స్పిన్నర్‌ని తీసుకునే అవకాశం ఉందని నా ఒపీనియన్. మళ్ళీ ఒకసారి నేను స్క్వాడ్ చెప్తానండి. మేబీ ఎక్కడైనా కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చేమో అని నా డౌట్. స్క్వాడ్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ అంటే ఉరుల్ పటేల్ నంబర్ 3లో. నంబర్ 4లో దూబే, 5లో డెవాల్ బ్రేవిస్, నంబర్ 6లో సంజు శాంసన్ ఉరుల్ పటేల్. అంటే వాళ్ళిద్దరు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. టీమ్ పొజిషన్‌ని బట్టి నంబర్ 7లో బ్యాటింగ్‌లో చేస్తే ఫస్ట్ ఎంఎస్ ధోని 7 ఇది నంబర్ 7 వరకు. నంబర్ 8లో అన్షుల్ కంబోజ్, నంబర్ 9లో శ్రేయస్ గోపాల్ గాని, రాహుల్ చహర్ గాని, నంబర్ 10లో ఖలీల్ అహ్మద్, నంబర్ 11లో ప్రశాంత్ వీరు లేకపోతే ముఖేష్ చౌదరి. ఒకవేళ ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే ముఖేష్ చౌదరి వస్తారు. స్పిన్నర్ కావాలంటే ప్రశాంత్ వీర్ వస్తారు. ఇది ప్లేయింగ్ 11 బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే. ఇప్పుడు బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైతే నంబర్ 7లో ఆడుతున్నారో ధోనికి ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలింగ్‌లో కావాలి అనుకుంటే ఆడే ప్లేయర్ వచ్చేసి నూరమ్. స్పిన్నర్ కదా! తిను బౌలింగ్‌లో ఉండే అవకాశం ఉందని నా ఒపీనియన్. ఇది మొత్తం టీమ్ యొక్క అనలైసిస్ రివ్యూ నా ఒపీనియన్ ప్రకారం. ఈ స్క్వాడ్‌ని చూసి మీకేమనిపించిందనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇటువంటి మరిన్ని క్రికెట్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీమ్‌తో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.